అయితే తెలంగాణ వార్తల్లో రెండు ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. రోడ్లకు కంపెనీల పేర్లు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన బాగుందా? ఈ ప్రతిపాదన విఠల్ గారు సార్ ఈ ప్రతిపాదన బాగుందా? ప్రముఖ కంపెనీల పేర్లు పెడతారట రోడ్లకి. ఎక్కడైతే ఆ కంపెనీ స్టార్ట్ చేస్తారో ఒకవేళ తీసుకొచ్చి ఆ కంపెనీకి ఆ పేరు, ఆ రోడ్డుకి ఆ పేరు పెడతారట. ఐడియా బాగుందా అంటున్నా. సార్ గుడ్ మార్నింగ్ మీకు సార్, అక్కడ ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా, సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, దానికన్నా ఇక పేర్లు పెట్టే వాళ్ళు మొత్తం ఆ రోడ్లు ప్రైవేటైజ్ చేస్తే అయిపోతుంది కదా సార్. వాళ్ళు ఆ రోడ్లు వాళ్ళే మేనేజ్ చేసుకుంటట్లు పేరు పెడితే తప్పు. సహజంగా దేశ నాయకుల పేర్లు, మహనీయుల పేర్లు సహజంగా రోడ్లకు ఉంటాయి సార్. ఇవాళ ఏకంగా కంపెనీ పేర్లు పెట్టడం అంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. ఒక రకంగా ఆ రోడ్ ని వారికి దారదత్తం చేసినట్టుగా ప్రజలకు అభిప్రాయం పోతుంది. అది సమంజసం కాదు, మంచి ప్రతిపాదన కూడా కాదు. ఎందుకంటే రేపటి నుంచి ఇప్పుడు గూగుల్ కంపెనీ పెడితే, గూగుల్ రోడ్ అని పెడితే, అక్కడ ఆ రూట్ లో తిరిగే ప్రయాణికులకు కానీ, లేకపోతే ఎవరైతే ఆ రోడ్ పైన వెళ్లే వాళ్ళకి ఇది మనది కాదేమో, గూగుల్ రోడ్ ఏమో, గూగుల్ వాళ్ళదేమో అన్నటువంటి భావన వస్తుంది. ఒక్క నిమిషం మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, రామచంద్ర నాయక్ గారు. ఆయన సమాధానం చెబుతారో విందాం. రామచంద్ర నాయక్ గారు ఏమిటి వాళ్ళకి రాసిచ్చేస్తారా అని అడుగుతున్నాడు బీజేపీ నాయకుడు విఠల్ గారు. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అదేవిధంగా ప్యానల్ లో ఉన్న స్పీకర్ విఠల్ రెడ్డి గారికి, యానాదయ్య గారికి, మీకు అందరికి పేరు పేరున నమస్కారం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన మాత్రమే చెప్పారు. అలా చేస్తే ఒక ఐడెంటిటీ అంటే ఎక్కడ ఏ కంపెనీ ఉందనేది ప్రజలకు కూడా కొంత అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదన తప్ప, దాన్ని ప్రతిదాన్ని మనం వక్రీకరించుకుంటూ ఏమంటారు వేరే విధంగా రాజకీయాలకు వాడుకుంటే అది కరెక్ట్ కాదు. విఠల్ రెడ్డి గారు కూడా విద్యావంతులు. ఒక ఐడెంటిటీ ఆడ ప్రజలకు, అక్కడ ఉన్న కంపెనీ ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేయడంలో మనం అదే కానీ కంపెనీలు అట్రాక్ట్ చేయడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? కంపెనీ అట్రాక్ట్ ఒకటండి, ఇప్పుడు విదేశాల నుంచి మనం చాలా కంపెనీలకు చాలా రాయితీలు ఇస్తుంటాం. కంపెనీలు వస్తే మన దగ్గర అంటే ఉపాధి పెరుగుతుంది, అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా మరి మనం పెట్టుబడుల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అలాంటి ప్రతిపాదన వారికి ఇస్తే వారికి కొంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది. ఆ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కంపెనీలు కూడా పెట్టుబడులు ఇంకా రాష్ట్రానికి వచ్చే వారికి ఒక గుర్తింపు ఇచ్చిన వారైతే అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంతే తప్ప గూగుల్ రోడ్ అని పెడితే అది గూగుల్ వాళ్ళు వేసినట్టు ఉంటుందా? ప్రజలు అంత అమాయక ప్రజలు అంటే ఉన్నారండి తెలంగాణలో. ప్రజలు వాస్తవాలు ప్రతిదీ తెలుసుకుంటారు. ప్రతిదానికి దానికి ఏంటి అని చెప్పి దాన్ని అంటే ఏందనేది ఆలోచిస్తారనేది ముఖ్యమంత్రి గారి విధానం. రైట్. విఠల్ గారు ఇప్పుడేం సమాధానం చెబుతారు చెప్పండి. రామచంద్రన్న, నేను అనేది ఏంటంటే, ఇది రోడ్లు అనేది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఒక ప్రైవేట్ కంపెనీ పేరు ఎట్లా పెడతాం? అది మంచి సమంజసమైన ప్రజలు హర్షిస్తారా దానికి? ఒకవేళ కంపెనీలు కావాలనుకుంటే ఓకే, వాళ్ళకు ఎలాగో వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది. రోడ్స్ మనమే ఇస్తాము, ఎలక్ట్రిసిటీ మనమే సప్లై చేస్తాము, దానికి సంబంధించిన సబ్సిడీ అనేక రకాల సబ్సిడీ ఇస్తాం, లో కాస్ట్ కి ఎలక్ట్రిసిటీ సప్లై, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. అదంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది. సరే ఓకే, ఓ రకంగా కంపెనీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానికి సంబంధించిన ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని ఒక కంపెనీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకించారు. కానీ ఏకంగా ప్రజల ఆస్తికి సంబంధించిన రోడ్స్ కానీ, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ ఓ ప్రైవేట్ కంపెనీకి పేరు పెడితే ప్రజలు ఏ రకంగా మెసేజ్ పోతుంది? అది నిజంగా అభ్యంతరకరం ఉంటుంది. మీరు ఎట్లా సరే, ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనే ఉండొచ్చు. ఒకవేళ అందరి అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రజలు బాగుంటుంది అనుకుంటే పెడితే మంచిదే. కానీ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది